ఫ్రెండ్స్, ఇవాళ నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. చికెన్ అయితే బాగా వేడైపోయింది, ఉడికిపోయింది బాగా. ఓకే ఫ్రెండ్స్, చికెన్ అయితే బాగా వేడైపోయింది. ఇందులోకి బాస్మతి రైస్ వేస్తున్నా నేను. చూడండి, రైస్ అంతా బాగా కలిపేసాను. 2 గ్లాసులు అయితే వేసాను నేను రైసు. చూడండి, నేను వాటర్ వేసుకునేద్దాం. 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ వేసానండి. ఇంకా మూత పెట్టుకునేద్దాం. మొత్తం ఇలా కలుపుకొని ఒకసారి. ఓకే ఫ్రెండ్, ఉప్పు కారం చూసుకునేసి ఒకసారి మూత పెట్టేద్దాం. ఓకే, నేనైతే ఈ బిర్యానీ ప్యాకెట్ వేసాను నేను, ఆర్చి బిర్యానీ ప్యాకెట్. ఓకే, ఇప్పుడు నాకు బిర్యానీలో నిమ్మకాయ పిండడం అలవాటండి నాకు. ఓకే, నిమ్మకాయ పిండుకునేసి ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే చాలు, మరీ ఎక్కువగా పిండితే చేదు వస్తుంది. ఓకే, ఇంకైతే మూత పెట్టుకునేద్దాం మనం. ఓకే ఫ్రెండ్, మూత అయితే పెట్టుకునేస్తే ఇంక 2 విజిల్లు వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. బిర్యానీ రెడీ. 2 విజిల్ అయ్యాక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. సూపర్గా వచ్చింది కదా. ఇక్కడ చూడండి, రైస్ చూడండి ఎంత పొలుగ్గా చూడండి. గిన్నెలో వేరే పాత్రలు వేరే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బిర్యానీ అయితే చేశాను. చూడండి, టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు పెట్టేదా ఈ ప్లేట్ ఎక్కడ? ఇంకా తినేసి మళ్ళీ పెట్టిస్తాను. కారమా? కా అంటే కారమా? కూడా పెట్టేస్తున్నా. ఇదిగో పూజ పెరుగు చట్నీ వేసుకురా, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నాకైతే పెరుగు చట్నీ చాలా ఇష్టం అండి బిర్యానీకి. నిమ్మకాయ ఓకేనా? నిమ్మకాయ పిండుకునేద్దాం ఫస్ట్. టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. ఇది కూడా బాగా స్పైసీగా బాగా ఉడికింది. సూపర్, యమ్మీ, అదిరిపోయింది అంతే. మీలో ఎంతమంది బిర్యానీ అంటే ఇష్టమో కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి. ఓకేనా?
ఓకే ఫ్రెండ్స్ బాయ్. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.